హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పైసీ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందైనా లేకపోతే లంచ్ బాక్స్కి అడావిడి లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు మాత్రం స్కూల్ స్టార్ట్ అయింది కదా, మారం చేస్తూ ఉంటారు. ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్తో పిల్లలకి బాక్స్ కట్టారంటే ఒక స్పూన్ కూడా వదలకుండా తింటారు. లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1/2 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది బాగా వేగిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రైడ్ రైస్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ వేసుకొని వీటిని కూడా 50% ఫ్రై చేసుకోవాలి. మరి బాగా వేపుకోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత దీంట్లో ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ అనేది మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి, రైస్ని బట్టి. నేనైతే 4 ఎగ్స్ని యాడ్ చేశాను. ఇలా 4 ఎగ్స్ని యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో ఈ ఎగ్ అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు పొడి పొడిలాడుతూ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రైస్ అయితే ఎంతైతే యాడ్ చేస్తామో రైస్కి సరిపడా సాల్ట్ ముందే యాడ్ చేసేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా వేపేసుకోవాలి. కారం అనేది పచ్చివాసన పోవాలండి. ఇలా బాగా వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్లో ఉండకూడదండి, ఎందుకంటే రైస్ అనేది వేడి చేయకూడదు. ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనం రైస్ని పదే పదే వేడి చేయకూడదు. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ని 1/2 కిలో వేసుకుంటున్నాను. 1/2 కిలో అంటే 2 బౌల రైస్ని వేసుకొని ఈ కారం అంతా రైస్కి బాగా పట్టేటట్టు నిదానంగా కలిపేసుకోవాలి. నేనైతే లంచ్కి ఎప్పుడైనా కానీ ఇలా సింపుల్గా అయిపోద్దని ఇలా రైస్ చేస్తూ ఉంటానండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బాక్స్లో పెట్టామండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. లేదా ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా టైం లేనప్పుడు కూడా ఇలా రైస్ చేశారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది సర్వ్ చేసుకుందాం. ఆనియన్తో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.